ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. 2026 ఈ సంవత్సరము మనకు అధిక మాసం రానున్నది. అనగా జ్యేష్ఠ మాసంలో ఈ సంవత్సరం అధిక మాసం రానున్నది. సంవత్సరంలో 12 మాసాలైతే ఈ సంవత్సరం మనకి ఇంకొక మాసం అనగా 13 నెలలు వచ్చాయి. మరి ఈ జ్యేష్ఠ మాసంలో అధిక మాసం వచ్చింది కనుక దీనిని అధిక మాసము, అలాగే ఇంకో 15 రోజులు నిజ జ్యేష్ఠ మాసము అని పిలుస్తారు. కావున ఈ అధిక మాసంలో ఎటువంటి విధులు ఆచరించాలి, ఈ అధిక మాసంలో ఏ దేవతని ఆరాధించాలి, ఈ మాసాన్ని ఏ మాసముగా పిలుస్తారు, ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. ప్రప్రథమంగా సనాతన బంధువులందరికీ, విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే, ఉపయోగపడితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. 2026 ఈ సంవత్సరము అధిక జ్యేష్టం మనకు రానున్నది. అనగా మే 17వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు, అనగా మే 17th నుంచి జూన్ 15th వరకు ఈ అధిక మాసం ఉన్నది. కావున ఈ అధిక మాసము 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అనగా 32 నెలలకు ఒకసారి ఈ అధిక మాసం రానున్నది. దీనినే అదనపు మాసంగా పిలుస్తారు. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా పిలుస్తారు. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా, అలాగే ఈ అధిక మాసంలో అధిదేవత అయినటువంటి శ్రీ మహావిష్ణువు వారిని ఆరాధించాలి. భగవంతుడైన పరమాత్ముని ఈ అధిక మాసంలో ఆరాధిస్తే 1000 కోట్ల పుణ్యం కలుగుతుంది అని శాస్త్రవచనం. కావున ఈ అధిక మాసంలో శుభకార్యాలు నిషేధింపబడ్డాయి, కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ఆచరించుకోవచ్చు. అయితే ఈ మాసంలో ఎటువంటి కార్యాలు ఆచరించాలి, ఎటువంటి కార్యాలు ఆచరించకూడదు, ఈ విధులన్నీ కూడా ఏమిటి అనేది తెలుసుకుందాం. 2026 అధిక మాసంలో ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. నియమాల ప్రకారంగా చూసుకుంటే మే 17వ తారీఖు ఆదివారం నుండి జూన్ 15వ తారీఖు వరకు ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు ఆచరించకూడదు. అనగా ఈ యొక్క అధిక మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణ వేడుకలు, శంకుస్థాపనలు, ఉపనయనము, అన్నప్రాసన, నూతన వ్యాపారాలు, అక్షరాభ్యాసము, పిల్లలకు చెవులు కుట్టించడము, అలాగే శుభకార్యాలు, అదేవిధంగా సొంత గృహ నిర్మాణము, అలాగే పిల్లలు స్తంభాలు వేయించడం కానీ, అలాగే ద్వారాలు వేయించడం కానీ, ఇలాంటి భూస్థాపన, శంకుస్థాపన, ఇలాంటి శుభకార్యాలు ఏవి కూడా చేయరాదు ఈ మాసములో. కావున ఈ అధిక మాసంలో ఏ కార్యక్రమాలు చేయించుకోవచ్చు? ఈ అధిక మాసంలో దైవారాధన ఎంతో ప్రత్యేకం. అంటే మనం ఇందాక చెప్పుకున్నటువన్నీ కూడా కామ్య పూజలు, అంటే మన కోసం మనం శుభం జరగాలి అని చేసుకునే శుభకార్యాలు. ఈ దైవారాధన వచ్చేసరికి మన శ్రేయస్సు కోసం ఈ అధిక మాసంలో పుణ్యం లభించాలి. కావున ఈ అధిక మాసంలో మహావిష్ణువు వారిని ఆరాధించడం ఎంతో ముఖ్యం. విశేషంగా ఈ నెలలో ఈ అధిక మాసంలో విష్ణుమూర్తిని పూజించడము, తులసి ఆరాధన చేయడము, విష్ణు సహస్రనామ పారాయణము చేయడము, అలాగే సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడము, గ్రహశాంతులు, జపములు, దానములు, ఇవన్నీ కూడా ఆచరించుకోవచ్చు. అలాగే యజ్ఞయాగాది క్రతువులు కూడా ఆచరించుకోవచ్చు. ఇలాంటి దైవారాధన చేస్తే కనుక ఆ మాసంలో విశేష పుణ్య ఫలితం కలుగుతుంది. మహావిష్ణువు వారిని అందరూ ప్రత్యేకంగా ఆరాధించాలి ఈ అధిక మాసంలో. ఎందుకంటే దీనిని పురుషోత్తమ మాసంగా పిలుస్తాం. మరి ఆ పురుషోత్తముడైన ఆ మహావిష్ణు వారిని, నారాయణుని స్మరిస్తే ఎంతో విశేషము. విష్ణు సహస్రనామ పారాయణం చేయించండి, పురోహితులకి స్వయంపాక దానం ఇవ్వాలి. ఇలాంటి గ్రహశాంతులు, దైవారాధన, ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో చేయాలి. అదేవిధంగా ఈ మాసంలో దానములు, స్నానములు, అనగా నదీ స్నానములు, బ్రాహ్మణులకి స్వయంపాకము, అనగా బియ్యము, పప్పులు, కూరగాయలు, ఇలాంటివన్నీ కూడా దానం చేయండి. దీపారాధన చేయడం ఎంతో విశేషం. నిత్య దీపారాధన అంటారు చూసారా, మన ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా ఆచరించాలి. అదేవిధంగా పురాణ ప్రాముఖ్యత ఈ నెలలో ప్రత్యేకంగా ఉంటుంది. అనగా ఈ నెలను పురుషోత్తమ మాసంగా పిలుస్తాం కాబట్టి ఈ మాసంలో చేసే దాన ధర్మాలు తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిస్తాయి అని మనకు పురాణాల్లో చెప్తున్నారు. కావున ఈ అధిక మాసంలో విశేషంగా దాన ధర్మాలు ఎంతో ప్రాముఖ్యత కలిగింది. మరి ఈ అధిక మాసం రావడానికి కారణం ఏమిటి? మన పురాణ కథనం ప్రకారంగా తెలుసుకుందాం. ఒకసారి మహావిష్ణువు వారు ధ్యానం చేస్తూ ఉండగా నారదులు వారు వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువు వారిని ప్రార్థించారు. ఏమని? అధిక మాసానికి గల కారణాలు ఏమిటి స్వామి, మాకు వివరించండి
ఈ అధిక మాసంలో ఎటువంటి విధులు ఆచరిస్తే మంచిది మాకు తెలియజేయండి అని నారదుల వారు మహావిష్ణువు వారిని ప్రార్థించగా మహావిష్ణువు వారు చెప్తున్నారట, ఓ నారద, ప్రజల పాపాలతో బరువెక్కి 12 నెలల పాటు కూడా అనేక కష్టాలు పాలవుతూ ఉంటారు, పాపాలు మూట కట్టుకొని ఉంటారు. మరి ఈ 12 నెలలు నారాయణుని ముందు వాపోయి పరిష్కారం సూచించమని వేడుకుంటే నారాయణుడు ఈ అధిక మాసాన్ని సృష్టించాడు అని పురాణ కథనం. ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే నారదుడు వేడుకున్నాక మహావిష్ణు వారు చెప్తున్నారు, జనాలు ఈ 12 నెలల పాటు సంవత్సరం పాటు ఎన్నో పాపకర్మలు చేస్తారు, అలాగే కొన్ని తెలిసి తెలియని పనులన్నీ కూడా చేస్తుంటారు. మరి ఇటువంటి పాపాలని తొలగించడానికే నేను ఈ అధిక మాసాన్ని సృష్టించాను అని మహావిష్ణు వారు నారద మహర్షికి తెలుపుతున్నారు. ఈ అధిక మాసంలో ఎవరైతే దైవారాధన చేస్తారో ఆ ముందు చేసిన పాపాలన్నీ కూడా తొలగి వారికి పుణ్యం లభిస్తుంది. కావున ఈ అధిక మాసంలో ఎవరైతే నిత్య పూజలు, నదీ స్నానములు, అలాగే తులసి ఆరాధన, బ్రాహ్మణులకి దానములు, పేద ప్రజలకి దాహం తీర్చడానికి నీళ్లు, వస్త్రాలు, వారికి నీడగా ఉండడానికి గొడుగు, ఇలాంటి అనేక విశేషమైన దానములు, గ్రహశాంతులు, వ్రతములు ఎవరైతే ఇవన్నీ ఆచరిస్తారో, అనగా మన భాషలో చెప్పుకోవాలంటే ఇవన్నీ కూడా రెమెడీస్ అండి. మనం చేసుకున్న పాపాలకి ఇవన్నీ కూడా రెమెడీ. కావున మరి ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలామంది ఇప్పుడు పాపాలు చేశాం కదా, మరి ఈ మాసంలో పుణ్యాలు చేస్తే పాపాలు పోతాయి అని నమ్మకంగా చేస్తూ వెళ్తారు. అది మంచిదే, కానీ చేసే ముందు అలా ఆలోచించకుండా భక్తితో చేయండి, శ్రద్ధగా చేయండి. మనది కాదు అని మాత్రమే ఆలోచించాలి. దైవారాధన చేయాలి అని మనస్సులో మనకు స్వతహా ఆలోచన రావాలి. ఎవరో చెప్పారు చేశాము అని కాకుండా దైవారాధన చేయాలి. మన మనస్సు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి. మనం చేసే పాపాలు మనలోనే ఉన్న అంతరాత్మ బాధపడుతూ ఉంటుందట. వీడెందుకు ఇంత పాపాలు చేస్తున్నాడు, దీనికి చివరిగా శిక్షలు అనుభవించేది నేనే కదా అని బాధపడుతూ ఉంటుంది. కావున ఆ బాధని అంతరాత్మకి ఇవ్వకుండా ఈ అధిక మాసంలో శ్రద్ధాభక్తితో ఈ యొక్క నియమాలన్నీ కూడా ఆచరిస్తే తర్వాత సద్గతి పొందాక మనకు అక్కడ కూడా పుణ్యం కలుగుతుంది. కావున నరక బాధల నుండి విముక్తి పొంది కొంతలో అయినా కొంత మనం పుణ్యం కట్టుకుంటాం. కావున విశేష దానాలు, నిత్య పూజలు, ఇల్లంతా పసుపు చల్లడము, నారాయణ స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణము ఇవన్నీ కూడా ఆచరించండి. అందుకే దీన్ని పురుషోత్తమ మాసంగా పిలుస్తున్నారు. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. కావున వ్రతములు, పూజలు ఇవన్నీ ఎవరైతే చేస్తారో వారికి వచ్చే నెలలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని శాస్త్రవచనం. కావున ఇదండి. అందుకే మనకు శాస్త్రంలో కూడా చెప్తున్నారు, పంచమే వర్షే ద్వౌమాసే ఉదజాయతే అని. అనగా శాస్త్రవచనం ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకి 2 సార్లు ఈ అధిక మాసం వస్తుంది అని చెప్తున్నారు. కావున ఈ అధిక మాసాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని చక్కగా దైవారాధన చేసి గ్రహశాంతులు నిర్వహించుకొని వచ్చే శుభముహూర్తాలకి చక్కగా శుభకార్యాలు చేసుకునే అవకాశం మనకుంటుంది. అందరూ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారని భావిస్తూ మరొక వీడియోలో మంచి అంశంతో కలుస్తాను. అంతవరకు కూడా ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడితే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. మీలో ఎవరికి ఎటువంటి సందేహం ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.